దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సందర్భంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? గడిచిన కాలమంతయు దేవుడు కాపాడి రక్షించినందులకై మనం ఎంతగానో రుణస్థలమై ఉన్నాం. మంచిది, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనంలో చూసినప్పుడు మోషే దేవునితో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మమ్మల్ని తీసుకొని పోవద్దు అని చెప్పి లేఖనాల్లో తెలియచేస్తూ ఉండగా, ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో గడిచిన కాలమంతయు కాపాడిన దేవుడు ఈ 2026లో ప్రవేశింపజేసి ముందుకు తీసుకెళ్ళబోతూ ఉండగా, నీవు నేను చేయాల్సినటువంటి ప్రార్థనలు, నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని దగ్గర అడగాల్సినటువంటి ఒక మాట, ప్రభువా ఈ 2026 మీరు మాతో వస్తేనే మేము ముందుకు వెళ్ళగలం, మీరు తోడుగా వస్తేనే మేము నడిపించబడగలం, మీరు మమ్మల్ని కొనసాగింపజేస్తేనే మేము ముందుకు రాగలం, కనుక మీరు మాతో రండి ప్రభువా, మీతో మమ్మల్ని తీసుకువెళ్ళండి అయ్యా అంటూ దేవుని సన్నిధిని కోరుకునే వారముగా ఉందామా? 2025లో ప్రియ నేస్తమా, ఎన్నోసార్లు దేవుని సన్నిధిని కోరుకోకుండా ఎన్నో పనులు ప్రారంభించావు, అపజయాలు అయిపోయావు. ఎన్నోసార్లు ఆలోచించావు, నిష్ఫలమైపోయావు. ఎన్నోసార్లు కోరుకున్నావు, ఏదీ జరగక మధ్యలోనే నిలిచిపోయిన అనుభవాల్లో ఉన్నావా? ఈ సంవత్సరమైనా దేవుని తోడును కోరుకొని, దేవుని సన్నిధిని కోరుకొని ముందుకు వెళ్ళే వారముగా ఉండాలని ఆశిస్తా ఉన్నాను. అసలు దేవుని సన్నిధే మనతో వస్తే, దేవుని యొక్క సాన్నిధ్యం మనతో వస్తే, దేవుడు మనతో కూడా వస్తే ఏమవుతుంది, లేదా దేవునితో మనం నడిస్తే ఏమవుతుంది అని అంటే, ద్వితీయోపదేశకాండము మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, యుద్ధమునకు వెళుతున్నప్పుడు దేవుని తోడు వచ్చట వలన ఇశ్రాయేలు ప్రజలకి విజయము ప్రాప్తించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు అపజయాలు అయిపోయి మిగిలిపోయి ఉన్నావేమో. ఈరోజు ఏదో నిష్ఫలమైనటువంటి స్థితిలో అపజయాల వెనక అపజయాలు పడి ఇబ్బంది పడుతూ ఈరోజు కన్నీటిలో ఉండి ఈ యొక్క మాట వింటున్నావేమో, చూస్తున్నావేమో. నీ కొరకే ఈ మాట. ఏంటో తెలుసా? అపజయాలైనటువంటి నీ జీవితంలో దేవుడు తోడు కోరుకొని ముందుకు వెళ్ళడం మొదలు పెడితే, నా దేవుడే నీకు విజయం ఇవ్వడం మొదలు పెడుతూ ఉన్నారు. 2026 సంవత్సరంలో ప్రతి అపజయాలు తొలగిపోయి విడుదల పొంది నీ జీవితంలో నిండు విజయం పొందాలి అంటే దేవుడు నీతో రావాలి, దేవునితో నువ్వు ఉండాలి, దేవునితో నువ్వు నడవాలి. ఇప్పటికైనా ప్రారంభిస్తావా? ఇప్పటికైనా మొదలు పెడతావా? దేవుడు నీకు తోడుగా వస్తే విజయమును మీరు పొందుకుంటారు. దీని పేరు మహావిజయము నువ్వు పొందుకుంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రెండవ మాట మనం గమనించినట్లయితే, అదే ద్వితీయోపదేశకాండంలోనే 20వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ చక్కని లేఖనం తెలియచేయబడుతుంది. దేవుడు వారికి తోడుగా ఉన్న కారణాన్ని బట్టి వారు ఐగుప్తులో నుంచి విడుదల పొందెను అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ పని చేసుకుంటూ వింటున్నావేమో, లేదా ఏదైనా ఆలోచనలో ప్రయాణంలో ఉండి వింటున్నావేమో, నీ కొరకే ఈ మాట. ఎన్నో సంవత్సరాల తరబడి బానిసత్వాన్ని అనుభవిస్తూ ఎవరి తోడు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నీ జీవితానికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, ఎన్నో సంవత్సరాల బాధ, వేదన, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల కలుగు చేయుటకు దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వాటిలో బంధించబడి ఉన్నావా? వ్యసనాలతో బంధించబడి ఉన్నావా? బంధాలు, బంధుత్వాలు, బంధకాలంటూ వాటిలో బంధించబడి బయటికి రాలేని స్థితిలో ఉంటే, నీతో ఈ 2026 సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని ఆదరించడానికి దేవుడు చెప్తున్న మాట, ఇక నేను బయటికి రాలేను, నన్ను ఎవరు బయటికి తీసుకురాలేరు, నా వల్ల కాదు, నా జీవితం కుదరదు, ఇక నేను బాగుపడలేను, నాకు సంతోషం రాదు, ఆనందం రాదు, ఇక నాకు మేలు కలగదని ఎదురు చూస్తూ బాధపడుతూ ఉన్నటువంటి ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీతోనే దేవుని మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? నీ కుటుంబాన్ని నిన్నో, నీ పరిస్థితుల్ని నిన్నో, నీ ఆటంకాలని నిన్నో, నీ అనారోగ్యాలని నిన్నో, నీ ఆపదల్ని నిన్నో, నీ ఆర్థిక ఇబ్బందుల్ని నిన్నో ఆయన విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉండగా, ప్రవ్వా మీరు నాతో రండి అయ్యా, ఈ 2026 సంవత్సరంలో నాతో వస్తే నాకు విడుదల కలుగుతుందని చెప్పి తెలుసుకుంటున్నానయ్యా అంటూ దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేసుకునేటటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరిట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. మరొక మాట చూసినట్లయితే, ఆదికాండము 21వ అధ్యాయము 14 నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట తెలియచేయబడుతుంది. ఏమనంటే, హాగరు తన కుమారుణ్ణి పొద కింద పెట్టి అల్లంత దూరాన వెళ్ళి కూర్చొని కొడుకు చనిపోతున్నాడేమోనన్నట్లు ఏడుస్తూ బాధపడుస్తూ చూస్తూ ఉంటది దూరాన. ఈలోపు ఆకాశం నుండి దేవదూత దిగివచ్చి, హాగరు ఎందుకు ఏడుస్తున్నావో
ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు మొర్ర విన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆ యొక్క దేవదూత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. చాలాసార్లు మన అరణ్య యాత్రలో, మన ఒంటరి పోరాటంలో, మనకున్నటువంటి ఏకాకి జీవితాన అనాథ లాంటి బ్రతుకు, ఎవరు తోడు లేరని, ఎవరు సహాయం లేరని, ఎవరు మనల్ని ఆదరించడం లేదని, ఎవరు కూడా మనల్ని పట్టించుకోవడం లేదని బాధపడుతున్న నీతో మాట్లాడుతున్నారు దేవుడు. ఏమనో తెలుసా? అరణ్య యాత్రలో ఉండి చచ్చిపోతున్నాను అనుకుంటున్నటువంటి హాగర్కి, నా కుమారుడు చచ్చిపోతున్నాడు అనుకుంటున్నటువంటి హాగర్కి దేవుడిస్తున్న వాగ్దానం ఏమనంటే, ఆ బాబు ఉన్న చోట దేవుడు మొర విన్నారు. ఎక్కడ విన్నారు? బాబు ఉన్న చోట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. హాగర్కి అప్పటి వరకు తెలియని విషయమో, లేదా వాక్యం వింటున్న నీకు కూడా ఇప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే, హాగరు తన ఇంటి నుంచి బయటకు వచ్చి అరణ్యంలో తిరుగుతూ అటు ఇటు తిరుగుతున్నా ఎవరి తోడు లేదు అనుకుంది. కానీ విషయం ఏంటంటే, చిన్నవాడున్న చోట మొర్ర విన్న దేవుడు ఆమె ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నాడన్న విషయాన్ని ఆమె గ్రహించలేకపోయింది. ఇక్కడ మీకు తెలియచేయాలనుకుంటున్నటువంటి విషయం, ఆ చిన్నవాడు ఉన్న చోటే దేవుడు ఉన్నారా? ఆ చిన్నవాడు ఉన్న చోటే దేవుడు చూశారా అంటే కాదు. తన ప్రయాణం అంతట్లో, అనగా హాగర్ని అబ్రాము తన యొక్క కడవ తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టిన, లేదా నీళ్ల తిత్తి తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టిన దగ్గర నుంచి దేవాతి దేవుడే ఈ హాగర్కి తోడుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని తోడు లేదని అనుకోకో, నిన్ను విడిచిపెట్టారనుకోకో, నువ్వు దూరం అయ్యావు అనుకోకో, ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు నీకు తోడుగా ఉన్నారు. ఆయనే తోడుగా ఉంటే అరణ్య రోదన కూడా ఆశీర్వాదంగా మార్చబడుద్ది. ఏ మాత్రము కూడా ఎండిన భూమి కలిగిన చోట కూడా జీవనదులు ప్రవహిస్తాయి. కనుక ఈరోజైనా నీవు దేవుని తోడుని మనసారా కోరుకునే వ్యక్తివిగా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరొక మాట చెప్పనా? లూకా సువార్త 2వ అధ్యాయం 43 నుంచి చూస్తే, యేసు ప్రభు తన యొక్క చిన్న ప్రాయంలో ఒక పండక్కి లేదా పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో యేసు ప్రభువుని విడిచిపెట్టి తల్లిదండ్రులు 3 దినాల ప్రయాణం వెళ్ళిపోయారు. విచిత్రం ఏంటంటే, యేసు ప్రభుని కాపుదల కాసుకొని ఆయనకి తోడుగా ఉండాల్సినటువంటి ఈ తల్లిదండ్రులు విడిచి మరచి వెళ్ళిపోయారు. ఈరోజు ఎంతో మంది మనల్ని కూడా మరిచిపోతున్నారు కదా, విడిచిపెడుతున్నారు కదా. ఈ తల్లిదండ్రులు విడిచిపెట్టి 3 దినాల ప్రయాణం అంతా వెళ్ళి తిరిగి వచ్చి అంటున్నారు, నువ్వు రాలేదని బాధపడుతున్నాం, నువ్వు కనపడలేదని బాధపడుతున్నామని సృష్టికర్తతో మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే, ఈరోజు నీవు కూడా నేను కూడా అలాగే ఉంటున్నాం. యేసు ప్రభు తల్లిదండ్రులు ఆనాడు చేసిన పని ఈనాడు నీవు నేను చేస్తున్నాం. దేవుణ్ణి విడిచి తిరుగుతున్నాం, దేవుణ్ణి మరచి తిరుగుతున్నాం, దేవుని తోడు లేకుండా తిరుగుతున్నాం. మన పనుల్లో దేవుని తోడు లేకుండా, మన ఆలోచనలో దేవుని తోడు లేకుండా, మన ఉద్దేశాల్లో దేవుని తోడు లేకుండా, మన ప్రయత్నాల్లో దేవుడు తోడు లేకుండా, దేవుని తోడు లేకుండానే బ్రతుకుతున్నావేమో. నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడే స్వయాన మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే మనకు తోడుగా ఉండడానికి, 22వ వచనంలో కూడా తోడు చూస్తే, మొదట రక్షకుడిగా ఉండడానికి, రెండవది మనకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా ఆయన వచ్చి ఉండగా మనం ఆయన విడిచి తిరుగుతున్నాం చాలా సందర్భాలు. ఆనాడు ఆ తల్లిదండ్రులే కాదు, ఈనాడు నీవు నేను కూడా విడిచి తిరుగుతున్నామా? ఇప్పటికైనా ఒక ఆలోచన చేద్దాం. అందుకే మోషే అంటున్నాడు, ప్రవ్వా నీవు మాతో కూడా రాకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దయ్యా. దేవుని తోడు లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? దేవునితో సహవాసం లేకుండా ఎంతకాలం బ్రతుకు? నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి, రక్తం కార్చడానికి, ఆయన సర్వము దారబోయడానికి, నీతోనే ఉండడానికి, భూమి మీద పరలోకం వరకు నీతో కలిసి ఉండడానికి ఆయన ఆశపడి వచ్చి ఉండగా ఆయన విడిచి ఎంతకాలం తిరుగుతావు? ఇప్పటికే నువ్వు తీర్మానం చేసుకుంటావా? 2026లో సంవత్సరాలు మారుతున్నాయి, జీవితం మారిందా? క్యాలెండర్ మారిపోతుంది, బ్రతుకు మారిందా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభువా, ఈ 2026లో నాకు తోడుగా రండి, నాకు తోడుగా రండి, నా పనిలో తోడుగా రండి, నా కుటుంబానికి తోడుగా రండి, మా బ్రతుకులు తోడుగా రండి, మమ్మల్ని నడిపించండి అయ్యా అంటూ దేవుణ్ణి అడుగుదామా? కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా దేవా, మీరు మాకు తోడుగా రండి అంటూ, మీరు రాకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దంటూ ఈ 2026లో ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి వీరందరూ అడుగుతూ ఉండగా ప్రభువా, వారి కుటుంబాలను జ్ఞాపకం చేస్తారు. మీరు తోడుగా రండి. మీరు తోడుగా వస్తే యుద్ధాలకు విజయం, మా బ్రతుకుల్లో విజయం లేకుండా ఉన్నటువంటి వారు మీరు విజయం కలుగు చేయటకు తోడుగా రండి. విడుదల, మహా విడుదల ప్రభువా, మీరు వస్తే మాకు తోడుగా మహా విడుదల. మీరు మాకు తోడుగా వస్తే అరణ్య రోదన ఆశీర్వాదం అవుతుంది. మీరే మాకు తోడుగా ఉండుట కొరక ఇమ్మానుయేలుగా భూమి మీదకి వచ్చారు. మేము మీతో కలిసి సహవాసం చేసి ముందుకెళ్ళి కృప దయచేయండి.
ఇన్నాళ్ళు మీకు దూరముగా ఉన్నాం, ఆ తల్లిదండ్రుల వలె మిమ్మల్ని మరచి మిమ్మల్ని విడిచి తిరిగాం, క్షమించమని మాకు తోడుగా ఉండి నడిపించమని సంవత్సరం మేలులతో తృప్తిపరచు. వాక్యం విన్న ప్రియమైనటువంటి బిడ్డలందరినీ నూరంతలుగా ఆశీర్వదించు. మీ తోడు ద్వారా గొప్ప కార్యాలు చేయండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్.